అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వాల్ పోస్టర్ ఏంటంటే ఒక రేర్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ కానీ సెట్ అయిందా ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ మొత్తం షేక్ అయిపోతుంది. ఇండియన్ ఇండస్ట్రీలో మరో మైల్ స్టోన్ని ఈ సినిమా రీచ్ అవుతుంది. ఖచ్చితంగా ఒక కొత్త స్వాగ్ని అయితే ప్రభాస్ గారు కూడా బయటికి చూపిస్తారు. ఎందుకంటే సుకుమార్ బేసిక్గా ప్రభాస్ గారు వీళ్ళిద్దరు కాంబో ఇప్పటి వరకు సెట్ కాలేదు. ప్రభాస్ గారు ఇండస్ట్రీకి వచ్చి 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అయినా దాదాపుగా ఇప్పటికు 24 సినిమాలు కంప్లీట్ కావడం జరిగింది. 24 సినిమాల్లో ఒక్కసారి కూడా అసలు డైరెక్టర్ సుకుమార్ గారితో ఈయన సినిమా అనేది, ప్రభాస్ గారి సినిమా అనేది సెట్ కాలేదు. మరి ఎందుకు అలాంటి ఆలోచన రాలేదా అంటే అలా ఏం కాదు, ఆలోచన వచ్చింది. బట్ ఏంటంటే ఒకసారి ప్రభాస్ గారికి కథ నచ్చక రిజెక్ట్ చేశాడంట. ఇంకో 2 సార్లు డేట్స్ అడ్జస్ట్మెంట్ కాక వీళ్ళిద్దరు కాంబో అయితే సెట్ కాలేదు. బట్ ఏంటంటే రీసెంట్గా కొన్ని సోర్సెస్ ప్రకారం ఏంటంటే వీళ్ళిద్దరి సినిమా కోసం కాంబినేషన్ అయితే సెట్ అవుతుంది. సుకుమార్ గారిది ఇంకా మన ప్రభాస్ గారిది. వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా వస్తే ఏ రేంజ్లో ఉంటుందో మనందరికి తెలిసిన విషయం. ఎందుకంటే సుకుమార్ గారి సినిమాలు వేరే రేంజ్లో ఉంటాయి. నాకంటే ఇంటెలిజెంట్ డైరెక్టర్ అని చెప్పి రాజమౌళి గారు, సుకుమార్ గారి ఆ షార్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ షార్ట్స్ నాకు బాగా ఇష్టం అని చెప్పి రాజమౌళి లాంటి డైరెక్టర్ సుకుమార్ గారి గురించి చెప్పడం జరిగింది. నేను ఒకటి సినిమా మహేష్ బాబు గారితో అది నిజంగా ఒక హాలీవుడ్ రేంజ్ సినిమా. బట్ ఏంటంటే ఆ టైంలో అది అటు ఇటు అయింది. కానీ ఆ సినిమా ఇప్పుడు టీవీలో వస్తే, టెలివిజన్లో వస్తే చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే పుష్ప 2తో దాదాపు 1800 కోట్లు అందుకున్న డైరెక్టర్. నాకు ఒకటి నిజంగా బాధ అనిపిస్తుంది సుకుమార్ గారి విషయంలో. బేసిక్గా త్రిబుల్ ఆర్ సినిమా సక్సెస్ అయినప్పుడు ఎవరికి పేరు వచ్చింది? రాజమౌళి గారికి పేరు వచ్చింది. KGF 2 సక్సెస్ అయినప్పుడు ఎవరికి పేరు వచ్చింది? యష్కి ఎంత పేరు వచ్చిందో ప్రశాంత్ నీల్కి కూడా అంతే పేరు వచ్చింది. ఎనిమల్ మూవీ సక్సెస్ అయినప్పుడు ఈయన గురించి మాట్లాడుకునే అవసరం లేదు. సందీప్ రెడ్డి వంగ ఆయనకు ఒకటి పేరు ఇవ్వాల్సిన అవసరం లేదు. సపరేట్గా ఆయన పేరు ఆయనే సంపాదించుకుంటాడు. సో అలాంటి పేరు ఈయనకు కూడా రావడం జరిగింది. కానీ నిజంగా సుకుమార్ గారి విషయంలో నాకు బాధ ఏమనిపిస్తుంది అంటే పుష్ప 2 దాదాపు 1800 కోట్లు సంపాదించినప్పటికీ, 1800 కోట్లను బాక్స్ ఆఫీస్ వద్ద వసూలు చేసినప్పటికీ పాపం ఆయన పేరు అనేది ఎక్కడ కూడా బయటికి రాలేదు. అసలు ఆయనకు క్రెడిట్ అనేది దక్కలేదు. పూర్తిగా అల్లు అర్జున్కి దక్కింది. ఓకే, అల్లు అర్జున్ ఆ సినిమాలో ఏకంగా జీవించేశాడు. బట్ ఏంటంటే ఇప్పుడు రాజమౌళి గారికి కానివ్వండి, ప్రశాంత్ నీల్కి కానివ్వండి, అలాగే మన సందీప్ రెడ్డి వంగ గారికి ఏ పేరు అయితే రావడం జరిగిందో టాప్ డైరెక్టర్ అంటే వీళ్ళ పేర్లే ఉంటాయి. కానీ ఇక డైరెక్టర్ సుకుమార్ చిన్న డైరెక్టర్ కాదు, 1800 కోట్ల బాక్స్ ఆఫీస్ కలెక్ట్ చేసిన డైరెక్టర్. బట్ సుకుమార్ గారి పేరు అసలు బయటికి రాదు. ఆ క్రెడిట్ అనేది పూర్తిగా అసలు ఆయనకు దక్కలేదు. నిజంగా అది ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన సినిమాలు, ప్రీవియస్ సినిమాలు కూడా ఎంత బాగున్నాయి మనందరికీ తెలిసిన విషయమే. పుష్ప 2లో ఆ స్వాగ్ని అదంతా ఎంత కష్టపడి ఆయన ఆ సినిమా డిజైన్ చేశాడు. బట్ ఏంటంటే అక్కడ సుకుమార్ గారికి నిజంగా అస్సలు పేరు రాలేదు. మిగతా డైరెక్టర్లకు వచ్చిన పేరు, మిగతా డైరెక్టర్లు ఆయనకంటే తక్కువ కలెక్ట్ చేసినప్పటికీ, ప్రశాంత్ నీల్ ఇప్పటివరకు 1800 కోట్లను టచ్ చేశాడా? లేదు. సందీప్ రెడ్డి వంగ ఇప్పటివరకు 1800 కోట్లను టచ్ చేశాడా? లేదు. అయినప్పటికీ వాళ్ళకు పేరు వచ్చింది కానీ సుకుమార్ గారికి మాత్రం పేరు రాలేదు. అది నిజంగా ఒక్కొక్కసారి నిజంగా ఏంటి అని అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఇప్పుడు మాత్రం ఈ కాంబో పట్టా లెక్కపోతుంది అని అనిపిస్తుంది. బట్ ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఎందుకు అంటే ప్రజెంట్ ఏ హీరోతో అయితే టాకింగ్ నడుస్తుందో ప్రభాస్ గారితో, సో ప్రభాస్ గారు ఆల్రెడీ పాన్ ఇండియా హీరో, మనందరికీ తెలిసిన విషయమే. ఈయనతో ఏ డైరెక్టర్ తీసినా ఆ డైరెక్టర్కు పేరు వస్తుంది, ఆయనకు పేరు వస్తుంది. సినిమా మొదటి రోజు ఈజీగా 100 కోట్లకు పైగా వసూలు చేస్తుంది. బట్ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ప్రజెంట్ ప్రభాస్ గారి లైనింగ్ ఏదైతే ఉందో అది చాలా సాలిడ్గా ఉంది. అండ్ డేట్స్ కూడా అసలు ఖాళీ లేకుండా ఉన్నాయి. లైన్గా 3 సినిమాలు నడుస్తున్నాయి ప్రజెంట్. స్పిరిట్ నడుస్తుంది, ఫౌజీ నడుస్తుంది, ఇంకా కల్కి నడుస్తుంది. ఈ సినిమాలు అయిపోవాలంటే ఈజీగా 2-3 సంవత్సరాలు టైం పడుతుంది. తర్వాత మళ్ళీ పార్ట్ 2 ఉన్నాయి. సలార్ పార్ట్ 2 ఉండే అవకాశం ఉంటుంది. మళ్ళీ మనకు ఫౌజీ పార్ట్ 2 ఉంటుంది, స్పిరిట్ పార్ట్ 2 ఉంటుంది, ఆ రాజసాబ్ పార్ట్ 2 ఉంటుంది. మళ్ళీ ప్రశాంత్ వర్మతో సినిమా ఉంది. ఓంబాలేలో 2 లేకపోతే 3 సినిమాలు సైన్ చేయడం జరిగింది. అలాగే త్రివిక్రమ్ గారితో ఒక సినిమా అనుకున్నారు. సో ఇలా లోకేష్ కనకరాజుతో ఒక సినిమా అనుకున్నారు. ఇన్ని సినిమాలు లైనప్లో ఉన్నాయి. సరే, ఒక సుకుమార్ గారితో సినిమా తీద్దాం అనుకున్నా కానీ ప్రజెంట్ ఏదైతే కల్కి 2, ఫౌజీ ఇంకా స్పిరిట్, ఈ 3 సినిమాలు అయిపోవాలంటే ఆల్మోస్ట్గా ఈజీగా ఒక 3 సంవత్సరాలు టైం పడుతుంది. ఈజీగా అటు ఇటు చేసిన 3 సంవత్సరాల టైం పడుతుంది. ఆ తర్వాత ఈ కాంబో పట్టాలు ఎక్కే అవకాశం ఉంది. అంటే 2029 ఆ టైంలో ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ స్టార్ట్ అయినా కానీ మళ్ళీ ఆ సినిమా వచ్చేసరికి ఒక 2030 దాటుతుంది. కాకపోతే ఈ కాంబినేషన్ అనేది ఇప్పటివరకు సెట్ కాలేదు. ఈ కాంబినేషన్ సెట్ అయితే ఏ విధంగా ఉంటుందని చెప్పి ఖచ్చితంగా ఇండియన్ ఆడియన్స్ మొత్తం వెయిట్ చేస్తారు. అలాగే ప్రజెంట్ మన డైరెక్టర్ సుకుమార్ కూడా నెక్స్ట్ మన రామ్ చరణ్ గారితో సినిమా చేస్తున్నాడు. సో రామ్ చరణ్ గారు ప్రజెంట్ పెద్ద సినిమా చేస్తున్నాడు. పెద్ద సినిమా అయిపోయిన తర్వాత సుకుమార్ గారితో రామ్ చరణ్ సినిమా ఉంది కాబట్టి ఆ సినిమా అయిపోయిన తర్వాత మరి ప్రభాస్ కోసం వెయిట్ చేస్తాడా, లేకపోతే మధ్యలో ఏదైనా వేరే హీరోతో తీస్తాడా అనేది చూడాలి. సో ఏంటంటే ప్రభాస్ గారిది, సుకుమార్ గారిది కాంబో సెట్ అయితే ఏ విధంగా ఉంటుందని మీరు కూడా మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే సుకుమార్ గారికి నిజంగా ఈ విషయంలో అన్యాయం జరిగిందా? దాదాపు 1800 కోట్లను కలెక్ట్ చేసి పుష్ప 2 లాంటి సాలిడ్ సినిమాని ఇచ్చినప్పటికీ కూడా నిజంగా డైరెక్టర్కు పేరు రాలేదు.
దీనిపైన మీ ఒపీనియన్ ఏంటనేది మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్‌గా ఏదైనా మన వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి.